వర్త్ వర్మ వర్త్ సినిమా అయితే వర్తబుల్ ఉంది. అసలుకి ఎక్కడ పోలే, ఏడ్పిస్తాడు, నవ్విస్తాడు, ఎన్ని రకాలని. అసలుకి మన గెటప్ సీన్, పాల వ్యాపారంది క్యారెక్టర్ కానీ, మన బాలయ్యబాబుది ఆ ట్రైన్ ఆపే సీన్లు, కొన్ని పవన్ కళ్యాణ్ది కానీ, మహేష్ బాబుది కానీ, ఈ సీన్లో ఇమిటేట్ చేసేది కానీ, తేజ ఇంత చిన్న ఏజ్లో ఇంత బెస్ట్ యాక్టింగ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే నెగిటివ్ రోల్లే చేసే ప్రతి సినిమా, దీంట్లో పాజిటివ్ రోల్. అక్క ఏమన్నా అసలుకి అన్న, అక్క తమ్ముడు ఎమోషన్ అదా థియేటర్లా ఏడ్చుకుంటా వస్తాం అలా ఏడ్చుకుంటా. హనుమాన్ పార్ట్ 2 కూడా ఉందరా. జనవరి 22 రాబాది రఘు ఓపెనింగ్ ఉందిగా. ఈ సినిమా నార్త్ ఇండియాలో మాత్రం మామూలుగా ఉండదు. దిల్ రాజు గారు థియేటర్లో వేయలేదు కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా మీకే ఇస్తా అంటారు పక్క. ఈ సినిమా చూసిన తర్వాత దిల్ రాజు గారు మీరు కూడా చూడండి స్వామి, చూసి థియేటర్లోనే ఎక్కువ పెంచండి. ఇంత మంచిగా కూడా సినిమా ఎందుకు తొక్కేసారు. దేవుడిని చూసాను, లాస్ట్ హనుమంతుడు వస్తాడు, దేవుని మాత్రం చూసిన. జై శ్రీరామ్. అసలుకి గ్రాఫిక్స్ కానీ, విజువల్ వండర్స్ కానీ చాలా బాగా. ఆడేవాడు ఓం రావుత్ గాడు, అక్కడ నా కొడుకు అంతా అసలు గ్రాఫిక్స్ ఎట్లా చేసిన. ఇదే సినిమా కానీ ప్రభాస్ గారు కానీ పడింటే ఏ రేంజ్కి వెళ్ళిపోతుండే, అసలు మామూలుగా లేదు. అసలు వర్మ, అసలు వర్త్ వర్మ అన్న వస్తావన్నా పక్క అయితే వస్తావి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రామన్ ఓపెనింగ్ ఉందిగా, నార్త్ వాళ్ళకైతే పక్క నచ్చుతుంది. ఎందుకంటే సూపర్ హీరోస్ పవర్ ఉంటేనే కాదు, మంచి చేయాలనుకుంటే శక్తిని మించింది చేస్తే బాగుంటుంది. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి నిజంగా. అంటే ఒక పవర్ గురించి అంత పోటీ పడుతుంది, దాని గురించే ఉంటుంది. నిజంగా లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. లాస్ట్ 15 నిమిషాలు నిజంగా అంటే గూస్ బంప్స్. ఆ హెలికాప్టర్ని పట్టుకొని ఇచ్చేది. కానీ ఇంకోటి హనుమంతుడు అప్పుడు లాస్ట్ వస్తాడు అంటే ఇంతకుముందు అంటే హనుమంతుడి రక్తం అది పడి ఉంటుంది అన్నమాట. ఆ బొట్టు వల్లనే ఆ పవర్ అనేది ఉంటుంది, దాని గురించే పోటీ జరుగుతుంది. చాలా అసలుకి విలన్ గాడు ఎంత క్రూయల్ నా కొడుకు అంటే మామూలు చూపించలే. ఫస్ట్లోనే నేను హీరోనామా ఏంద్ర ఇంత క్రూయల్ అనుకున్నాను, కానీ అది విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు అసలుకి. ఇంకా కామెడీ అన్న నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. రవితేజ గారు డబ్బింగ్ అసలు మామూలు లేదు నిజంగా. అంటే సూపర్. రాకేష్ మాస్టర్ గారు కూడా వస్తారు అసలుకి ఫస్ట్ స్టార్టింగ్లో అన్న. నిజంగా అంటే తేజ సజ్జకి అయితే ద బిగ్గెస్ట్ హిట్ సినిమా రాజమౌళి. మనకి అయోధ్య 22కి ఓపెన్ అవుతుంది. ఆ అయోధ్యకి పర్ఫెక్ట్ మూవీ ఇద్దామన్నట్టు చూశారు, కానీ హనుమంతుడు ఉండు భయ మూవీలో. హనుమంతుడే. వితౌట్ హనుమంతుడు మనం ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేయలేం. అవే వాడవు కన్ఫామ్గా చెప్తాను. నేను యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్. బీట్ చేస్తా పనికి రావు. ఏమంటారు మీరు? నేను ఎందుకు ఆది పురుష్ అసలుకి దాని మ్యాటర్ అవుతుందో అది ఒక చీపుడు పుల్ల తీసుకొని ఊర్చేస్తాను నేను, అంతే. అంత వరస్ట్ మూవీ అది. ఈ మూవీతోనే ఖచ్చితంగా కార్తికేయ మూవీ చూశారు కదా, అలా పెరుగుతుంది. హనుమంతుడు ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో పెద్ద ఎలా పెరుగుతాడో డైరెక్టర్ చెప్పినట్టు అలా పెరగకుంటే పెరుగుతుంది భయ. పెరగకుంటే అనే ఛాన్సే లేదు. ఓం రావు దియ్యక్ భయ, ఆయన ఒక చీపుడు పుల్ల అని చెప్పినా కదా, ఆడు ఎందుకు వచ్చిందో తెలియదు. నిజం చెప్తున్నా, ప్రభాస్ని వాడుకుండు. ఆడిని ఎక్కడ నిజంగా ఆడు డైరెక్టర్ కాకుండా పెద్ద ఫ్యాషన్ లేకుండా నాకు ఈయనే దొరికినా అవతలు తీసుకొని పోయి కొడతా. మన హిందుత్వాన్ని తీసుకోవాలంటే ఇట్లాంటి ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, రాజమౌళి ఇలాంటి పెద్ద ఏమంటారు మనిషి పైసలు పెట్టి తీసేటట్టు కాదు భయ్యా. ఇక్కడ ఉండాలి. నా దైవాన్ని నేను కరెక్ట్ చూపిస్తున్నానా, నా హిందుత్వాన్ని ఎంతగానో చూపిస్తున్నా, నా శ్రీరాముడిని ఎంత చూపిస్తున్నా. ఈ సినిమాకి రేటింగ్ అనేది లేదు. పిచ్చ